వెల్కమ్ టు ఇన్సైట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛంగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఎర్రచందనం మొదలు క్వార్టర్స్ స్మగ్లర్ల దాకా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయని విమర్శలున్నాయి. అయితే ప్రభుత్వం మారినా ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. అధికారంలో రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్ కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ పోర్టులో అక్రమాల మీద వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మీద ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయనే స్వయంగా బరిలోకి దిగడంతో ద్వారంపూడి దందాలకు చెక్ పడినట్లేనంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు. కాకినాడ ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అతని హవా నడిచిందే. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి. ఇప్పుడంతా తలకిందులైంది. ఆ నేత తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచే అక్కడ నుంచి సీన్ మారింది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట. కేసులు మెడకు బిగుసుకుంటూ ఉంటే వైసీపీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవటం ఆయనను మరింత కుంగదీస్తోందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తొచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కాకినాడలో ద్వారంపూడి తన పతనాన్ని తానే రాసుకున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జన సైనికులపైన దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసిన ఆ మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేశారు. ముద్రగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలో జనసేనానిని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. పవన్ని సామాజిక వర్గం పరంగా, పర్సనల్గా టార్గెట్ చేస్తూ నానా హడావిడి చేశారు. ఆ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిదూసి కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు. నువ్వు డబ్బులు ఎక్కువై, నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూలమట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. జై హింద్. ఆయన అక్రమ వ్యాపారాల ఆటలు సాగనివ్వబోమంటూ హెచ్చరించారు. ద్వారంపూడి అధఃపాతాళానికి తొక్కేస్తారని, లేకుంటే పేరు మార్చుకుంటానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంతకాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి కేంద్రంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ద్వారంపూడి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి ఘన విజయం సాధిస్తే జగన్ పార్టీ కనీసం విపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మఖం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాల మీద నిఘా వేసి నియంత్రించారు.
దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది బహిరంగ రహస్యమే. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించిన ద్వారంపూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ వ్యాపారాన్ని పట్టాలెక్కించినట్టు తాజా పరిణామాలను బట్టి అవగతమవుతోంది. ఇటీవల 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడ పట్టుబడింది. ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. యాంకరేజ్ పోర్టులోని బార్జీని తనిఖీలు చేశారు. అందులో పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించారు. నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం ప్లేట్లో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లు గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్ఓ, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధికారుల మీద తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతుందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా, మాఫియాకు వంత పాడుతున్నారా అంటూ మండిపడ్డారు. తర్వాత అక్కడి నుంచి డీప్ వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్గెక్కి సముద్రంలోకి వెళ్లారు. ఆయన టగ్గెక్కి 9 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా దగ్గరకు బయలుదేరారు. నౌక పైకెక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారుల మీద మండిపడ్డారు. రేషన్ మాఫియా మీద ప్రభుత్వం సీరియస్గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో ద్వారంపూడి ఆట కట్టినట్టేనని అంటున్నారు. బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి ఇక కేంద్రం ఆధీనంలోకి పోర్టు సిబ్బంది తీరు మీద కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారులు అండదండలు, సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం దూకుడుతో కాకినాడతో ద్వారంపూడికి బంధం తెగిపోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల